కేటీఆర్ గారిని ఈ ఫార్మల్ రేస్ లో ఏసీబీ విచారణకి హాజరు కావడం జరిగింది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఇది పూర్తిగా కుట్ర కేసుగానే చూస్తాం రాజకీయంగా. ఇవాళ మనం అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రజాపాలన అని చెప్తూ ఆయన మాట్లాడాడు. ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రతీకార పాలన. అది స్పష్టంగా తెలిపింది. ప్రజలు లేరు, ప్రతీకారమే. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారికి దురదృష్టం ఏంటంటే ఆయనకు ఒక కేసు ఉంది, మనకు అందరు కూడా తెలుసు. ఇవాళ ఆయన ఈ మధ్య కాలంలో అంటుండు, నేను ఎక్కడ పోయినా కూడా నా దొంగను చూసినట్టు చూస్తున్నా అంటుండు. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసు మనకు అందరూ తెలుసు కదా. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యి అక్రమంగా 16 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. అక్రమం కాదు, ఆయన చేసిన తప్పు వల్ల జైల్లో ఉన్నాడు. ఆ కేసు అయ్యాలి ఆయన వెంటాడుతున్నది. ఎక్కడ పోయినా దొంగను చూసినట్టు చూస్తున్నారు. ఆయన దొంగను చూసినట్టు చూస్తున్నారు కాబట్టి ఏ రకంగానైనా క్లీన్ చిట్ ఉన్నటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు విచారణ పేరు మీద బురద రుద్దాలి, వాళ్ళని కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడం ద్వారా సునకానందం పొందే ప్రయత్నం మాత్రం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు తప్ప ఈ కేసులో ఎటువంటిది లేదు. ఏసీబీకి ఈ కేసుతో ఏ సంబంధం అండి? ఎక్కడన్నా అవినీతి జరిగిందా? కేటీఆర్ గారు ఇదే మాట మాట్లాడింది కదా, ఉద్యమంలో ఎన్నోసార్లు జైలు పోయొచ్చిన వాళ్ళమే జైలు కనుక పోయేటువంటి ముచ్చట్లేదు. ఈ ఏసీబీ విచారణలో దీనికి కారణం ఏంది? ఏ కారణంతో ఏసీబీ పిలుస్తున్నారు? ఇవాళ ఏమైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమైనా ఉంటే ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఉండవచ్చేమో. అది కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసమే, ప్రపంచంలో హైదరాబాద్ ని బ్రాండ్ ఇమేజ్ పెంచేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒకవేళ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఉండవచ్చు. ఆ మేరకు ఒకవేళ అది శిక్షించదగ్గ నేరం అయితే దానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా కేటీఆర్ గారు స్వయంగా చెప్పారు. ఏసీబీకి ఏం సంబంధం? దీనికి ఏం అవినీతి ఉంది? ఇది కేవలం కావాలని బట్టగాల్చి మీద చేసేటువంటి ప్రయత్నం మాత్రమే. ఇవాళ ఆయన ఆయన దురదృష్టం ఎట్లుందంటే ఆయన కూడా ప్రపంచంలోనే ఒక గొప్పగా ఇక్కడ ప్రపంచ సుందరి మన పోటీ ఇక్కడ పెట్టాడు. ఆయన కూడా ఇప్పుడు పులిని చూసి నక్కవాద పెట్టుకున్నట్టు పెడితే మేరీ మ్యాగీ ఏం చేసింది? ఆయన తీసుకుపోయి ఆమె ఇక్కడ జరిగినటువంటి విషయాలు వీళ్ళు సొంగ గార్చుకుంటే, ముఖ్యమంత్రి ఇక్కడ మంత్రులంతా సొంగ గార్చుకుంటూ తిరిగితే ఆయన తీసుకుపోయి ప్రపంచంలో ఇలా తెలంగాణ మొత్తం విద్యాతంతమైన పరిస్థితి, తెలంగాణ పరువుమతమైనటువంటి పరిస్థితి ఒక దిక్కున కనిపిస్తున్నది. ఇవాళ నిన్న మొన్ననే మనం చూసి ఎంత బాధ అవుతున్నదంటే ముఖ్యమంత్రి గారిని చూస్తే ఆయనకు వచ్చిన గోసి ఇంకోని కూడా రావద్దు. ఆయనకు అంత బాధ వచ్చింది. మొన్ననే గద్దార్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయనని మన ఎవరిని పుష్ప హీరోని వేదిక మీద పిలిచిండు, అల్లు అర్జున్ వేదిక మీద పిలిచిండు. ఆయన ఊచకోత కోసిపోయాడు వేదిక మీదనే. ఆయన ముఖ్యమంత్రి కూడా చూడకుండా. ఇవాళ పాపం ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎవరు కూడా గుర్తించట్లేదు ఆయన ముఖ్యమంత్రి అని. ఆయన పదవి ఎంతకాలం ఉంటుందో ఎంతకాలం పోతుందో తెలియని పరిస్థితి కాబట్టి ఆయనకు అధికారం ఉంది. పోలీసులు అడ్డం పెట్టుకొని, ఏసీబీని అడ్డం పెట్టుకొని ఏం చేయొచ్చు అవన్నీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటి కాదు. రెండోది కూడా ఏంటంటే దీంట్లో చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు, నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నా, నేను పడగొట్టినా, నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నా ఆయన అనుకుంటే. ఆయన ప్రజల మీద ప్రేమతో రాలేదు. ఈ ప్రజల మీద ఆయనకి అసలు ప్రేమ కూడా లేదు. ఆయన వస్తూ ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు. ఈ హైడ్రా పేరు మీద, లేకపోతే మూసి ప్రక్షాళన పేరు మీద, లేకపోతే ఆయన తీసుకున్న కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజల ఇల్లు కూలగొట్టుడు, లేకపోతే కలిసిన వాళ్ళని ప్రతి ఒక్కరిద్దరిని బుల్డోజర్ ఇల్లు కూలగొట్టేసిన తర్వాత బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుడు, ఈ రకమైన కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ హెచ్సి భూముల విషయంలో కూడా అదే పని చేసిండు. కానీ వీటన్ని సందర్భాలలో కూడా కేటీఆర్ గారు అడ్డం నిలబడుతున్నాడు, చాలా బలంగా నిలబడుతున్నాడు. ఏమైంది? మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి? మీరు ఇచ్చిన 420 హామీలు ఏమైనా చెప్పి ఒకరికి నిలదీస్తున్నాడు. ఇది వాళ్ళ కంటికింపు మారింది. ఏం చేయమైనా కూడా హెచ్సి భూముల విషయంలో అడ్డం వచ్చిండు, లగచర్ల భూముల విషయంలో రైతుల పక్షాన్ని నిలబడ్డాడు. ఇక్కడ హైడ్రా విషయానికి వచ్చినా కూడా కేటీఆర్ గారు అడ్డం నిలబడ్డాడు. ఇట్లా ప్రతి సందర్భంలో కేటీఆర్ అడ్డం నిలబడుతున్నప్పుడు కేటీఆర్ ని ఏదో ఒక రకంగా అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఆ విషయం ఏంటంటే ఇవాళ 60 లక్షల సైన్యం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సందర్భం వస్తే కథానాయకులుగా పనిచేయడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఒక్క గొంతును నువ్వు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి జైలు పెడితే పెట్టవచ్చేమో, కానీ ఇవాళ లక్షలాది మంది సైనికులు ఇవాళ ఉద్యమ స్ఫూర్తితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. బాధ ఏమైతుందంటే అందరూ కూడా ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏవైతున్నాయో ఆకాంక్షలు తెలియని ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అదే వేదిక మీద చూసినాం, అల్లు అర్జున్ మన బాలకృష్ణ ఏమో జై తెలంగాణ నిర్ణయిస్తారు, ఈయననేమో జై సోనియం అనేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ దుర్మార్గమైన పరిస్థితి ఇవాళ ఈ తెలంగాణ సమాజంలో దాపరించింది కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజాన్ని అంతా ఆయనే రెచ్చగొడుతున్నాడు. తెలంగాణ ఉద్యమకారులంతా తిరిగి మళ్ళీ ఒకసారి పిడికిలెత్తేటువంటి పరిస్థితి వస్తున్నది. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక మాట్లాడాడు, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడమే కాదు, తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కూడా చాలా ముఖ్యమైనది. ఆ నిర్మాణం కోసం మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమకారులుగా మేము అందరం పిడుగులెత్తుతున్నాం. మాకు అవకాశాలు వచ్చినా రాలేదా, ఏమనేటువంటి ఆలోచన ఉద్యమకారులు చేయట్లేదు. ఇవాళ ఎవరిని కదిలించినా కూడా వాళ్ళందరూ కూడా బాధతో మాట్లాడుతున్నారు, ఉక్రోషంతో మాట్లాడుతున్నారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమాన్ని ఏ పద్ధతిలోనైతే చేసినో అదే స్ఫూర్తితోటి మళ్ళొకసారి పిడికిలెత్తడానికి ప్రజలందరూ కూడా సమైతమవుతున్నారు. ఇట్లాంటి కేసులతోటో విచారణలతోటో టీఆర్ఎస్ పార్టీని నువ్వు అడ్డుకోలేవు. ఖచ్చితంగా ముమ్మాటికి నీ 6 గ్యారెంటీలని నువ్వు 420 హామీలని ఖచ్చితంగా అడుగడుగున నిలదీస్తాం. నువ్వు రైతులకు ఇచ్చిన హామీలు కానీ మహిళలకు ఇచ్చినటువంటి విషయం ఏదైతే హామీలు ఇచ్చినావో అవన్నీ నెరవేర్చేంత వరకు టీఆర్ఎస్ పార్టీ సైనికులందరూ కూడా మరి ఆ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతాం, అడుగడుగున అడ్డుకుంటాం. మీరు చేసే కుట్రలందరికీ అర్థమైంది. ఇంకొక మాట చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి సందర్భం కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం. ఇవాళ ఇవన్నీ కూడా ఈ టెక్నికల్ విషయాలు చాలా మంది తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించో
లేకపోతే ఈ కారు ఏరియాస్ గురించో దీంట్లో ఏం జరిగిందనే విషయాలు చాలా మంది తెలియదు. ఈయన విచారణ పేరు మీద పిలిచినప్పుడల్లా చర్చ జరుగుతున్నది. ఈ చర్చ వల్ల ప్రజలకు వాస్తవాలు ఏందో తెలుస్తున్నది. ఏమి లేకున్నా కూడా రేవంత్ రెడ్డి కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులు పెట్టి ప్రజలు ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం ప్రజలకు అర్థమవుతున్నది. దీనివల్ల ఈ మూల్యం కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోక తప్పదు. ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్ లో 55 కోట్ల అవినీతి జరిగింది, విదేశాలకు డబ్బు మళ్లించారని ఆరోపణ చేస్తున్నారు. మీరంటున్నట్టుగానే ఇది ఆరోపణ మాత్రమే. ఆయన కేటీఆర్ గారే చాలా స్వయంగా చెప్పిండు, ఒకవేళ మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వేయించడం కోసం ఏదైతే నేను నిర్ణయం తీసుకున్నానో దానికి నేనే బాధ్యులను కూడా చెప్పిండు. ఉంటే దాంట్లో ఏమైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఏమైనా ఉంటుండొచ్చేమో, అది కూడా దాంట్లో ఉద్దేశపూర్వకంగా నేరపూరితమైందో లేకపోతే ఆర్థికపరమైనటువంటి దాంట్లో ఏమన్నా తీసుకోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి పని కాదు కదా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. ఒక విడత కారు ఏరియాస్ పెట్టిండు, అది రెండో విడత మళ్ళీ ఏమన్నా కింద మీద అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతాను ఉద్దేశంతో తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈయనకు శాతగాక దాన్ని రద్దు చేసుకొని అసలు వాస్తవంగా ప్రజల కూడా దోషిగా నిలబడాల్సి వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడాలి, రేవంత్ రెడ్డి నిలబడాలి. అంత మంచి మనకు అవకాశం వస్తే రెండోసారి కారు రేసు నడిపించవచ్చు కదా, ఎందుకు నడిపించలేదు? ఇవాళ డబ్బులు ఇక్కడ నుంచి ఇచ్చారు, డబ్బులు అక్కడ ఉన్నాయి. ఈ విషయం మనకు అందరు కళ్ళ ముందున్నాక దీంట్లో నేరం ఎక్కడ ఉంది, దీంట్లో తప్పిదం ఎక్కడి నుంచి ఉంది? కేవలం నేను చెప్తున్నా కదా, ఇప్పటికీ కేసీఆర్ గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీఆర్ గారి మీద 15 కేసులు పెట్టిండ్రు. ఏ రకంగానైనా చిన్న ఆయన మీద ఒక మాట అన్నా కూడా కేసులు పెట్టరు. ఆ విషయానికి వస్తే 100 కేసులు రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలి. ఆయన మాట్లాడిన మాటలకు ప్రతి దానికి ఏదో ఒక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రజలకు వాస్తవాలు అర్థమైపోయింది. దీంట్లో ఏమీ లేదు. ఇది మేము ఒక మాట చెప్పాలంటే మీ అన్పార్లమెంటరీ లోడ్ వాడదేమో కానీ లొటపీస్ అనే పదం తప్పేం కాదు. లొటపీస్ కేసు ఇది, దీంట్లో ఏమీ లేదు, ఏమీ కాదు కూడా. మొన్న కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని కూడా సబీర్ ఖాన్ రావు పైన కేసు నమోదు చేయడం జరిగింది. అది నేను అంటున్నదే మిత్రమా. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకవేళ ఇక పదాలు ఇక్కడ మాట్లాడినట్టు కూడా మన నుంచి కాదు. ఎందుకంటే మాకు సంస్కారం ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఆ సంస్కారం నేర్పింది. మేము అనాలంటే అనలేక కాదు, అదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీను ఎన్నంటని మాటలు మాట్లాడచ్చు. ఆయన మాట్లాడిన మాటలు మొన్న ఒక మాట చెప్పాలంటే పెద్దగా అవుతుంది కానీ చిన్న పోరగాల్ని టీవీ చూనిస్తలేదు ఇంటికాడ. మన క్రికెట్ ఆడుతున్నారు పోరలంతా, ఒకడిక్కడికి వెళ్ళి వస్తున్నాడు, అరే రేవంత్ రెడ్డి గారు వస్తున్నాడు సబ్జెక్ట్ కూర్చున్నారు. ఏంద్రా అని చెప్పేసి నేను అడిగిన, ఏంద్రా అంటే అన్న వానికి అడ్డమైన బూతులు వస్తాయన్న, అడ్డమైన అబద్ధాలు ఆడతాడన్న. రేవంత్ రెడ్డి పేరు ఎందుకు పెట్టో నాకు అర్థం కాదు. అడ్డమైన బూతులు వస్తాయట, అబద్ధాలు ఆడతాడట. అందుకో రాగానే క్రికెట్ పోరాలు పని చేసుకున్నారు. ఈ యొక్క పరిస్థితి ఊర్లలోకి వచ్చింది. ఆయన నీ వల్ల యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఇవాళ రాజు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నువ్వు మాట్లాడే మాటల ప్రభావం మొత్తంగా తెలంగాణ సమాజంలో కింద ప్రజలు కూడా అసహించుకుంటున్న పరిస్థితి ఉన్నది. తల్లిదండ్రులు తిట్టుకుంటున్నారు, అరే నువ్వు టీవీ ఊరికే చూస్తావు కానీ మాటలు వింటుంటావు, పోరగాలు ఖరాబ్ అవుతున్న కాడికి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే మరి ఎన్ని కేసులు పెట్టాలి ఆయన మీద? ఇవాళ పూర్తిగా ఆయన ఏంటంటే ఆయన ఏమీ చేయలేదు, ఏం చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టే ఇవాళ ఏ రకంగానైనా ప్రజల్ని డైవర్ట్ చేయాలి. ప్రజల మైండ్ ఇప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జరుగుతున్నది. ఇప్పుడు దీని పేరు మీద వారం రోజుల పాటు నడుస్తుంది. ఇట్లా ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఓ పక్కన కేటీఆర్ గారు ఏసీబీ విచారణలో ఉన్నారు, మరో పక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఐటీ కమాండ్ కంట్రోల్ లో సమీక్ష నిర్వహించడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ఏమైనా? ఇప్పుడు ఆయన లోకల్ బాడీ ఎన్నికలు కూడా పోతున్నటువంటి ఒకటి ఊహాగానాలు వస్తున్నాయి. ఆయనకు లోకల్ బాడీ ఎన్నికలు పోయేటువంటి ధైర్యం కూడా ఆయనకు లేదు, ప్రస్తుతానికి లేదు. ఒకవేళ వస్తే గిస్తే మంత్రులందరూ కూర్చుని పెట్టుకొని ఒకవేళ ఏ రకంగానైనా మరి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి లోపలి పెట్టి మనం లోకల్ బాడీ ఎన్నికలు పోతే మనకు అనుకూలంగా ఉంటుందా లేకపోతే పరిస్థితి వ్యతిరేకంగా ఉంటుందా, ఏం చేద్దాం అనేటువంటి విషయం లోకల్ మరి బహుశా మరి కేబినెట్ సమావేశం పెట్టుకుని ఆయన చర్చిస్తుండవచ్చు. ఆయన ఏమి చేసినా ఇవాళ ప్రజలకు అన్ని విషయాలు వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు సక్కమైన వాళ్ళని ప్రజలు గెలిపించాలి, అది కూడా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సక్కమైన పార్టీ, రేవంత్ రెడ్డి బుద్ధిగా లోడని ప్రజలను గెలిపేయాలి. ఆయన గురించి ప్రజలకు అందరికీ తెలుసు. ఆయన 420 బ్లాక్ మెయిలింగ్, ఆయన చీటర్ అనే విషయం ప్రజలకు అందరికీ తెలుసు. కానీ ఒక్కసారి 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం కదా, ఒక్కసారి మారుద్దామని ఉద్దేశంతోటి మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని చేసినా ప్రజలకు అన్ని అర్థమైపోయింది. ఇవాళ నువ్వు కేబినెట్ సమావేశం పెట్టుకొని రేపు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఎట్లుంటది, చేయకపోతే ఎట్లుంటది, లాభమా నష్టమా? నేను అందుకే అంటున్నాను, మీ కేసీఆర్ రాజకీయ పరమైంది, ఇవాళ కేబినెట్ సమావేశం కూడా రాజకీయ నిర్ణయం తీసుకోవడం కోసం తీసుకుంటూ అని భావించాల్సి వస్తుంది.